అయితే ఇటు నిర్మాతల తీరుపై సినీ కార్మికులు బగ్గుమంటున్నారు. హీరోలకు 100 కోట్లు ఇస్తారు కానీ తమకు 100 రూపాయలు పెంచమంటే భయపడతారా అంటూ నిలదీస్తున్నారు. లోకల్ టాలెంట్ని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డాన్సర్లు, హెయిర్ డ్రెస్సర్లు, లైట్మెన్లు ముంబై నుంచి తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. ముంబై నుంచి తీసుకొచ్చే వాళ్లకు పెట్టే ఖర్చులో సగం ఇచ్చినా బతుకులు మారతాయంటూ సూచిస్తున్నారు వారు. తమకు స్పష్టమైన హామీ రానందున 3వ రోజు కూడా సినీ కార్మికులు బంద్ కొనసాగుతోంది. 30% వేతనాల పెంపుపైనే ప్రధానంగా చర్చిస్తున్న కార్మికులు తమ బాధలను చిరంజీవికి వివరించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ మీటింగ్స్పై ఆసక్తి నెలకొంది. అటు లేబర్ కమిషన్తో ఫెడరేషన్ నేతల చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి. నిర్మాతల నిర్ణయంపై నెలకొన్న ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. సురేష్, ఏదైతే చూసుకుంటే నిర్మాతల తీరుపై సినీ కార్మికులు ఇప్పటికే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కనీసము హీరోలకు కోట్లు ఇస్తారు కానీ మేము 24 గంటలు మా కుటుంబాలను పక్కన పెట్టి మేము కార్మికులం కాబట్టి మేము ఇంత కష్టపడుతున్నా కూడా మన సినీ హీరోలు మరియు సినీ పారిశ్రామికలో పనిచేస్తున్న ప్రొడ్యూసర్లు కూడా మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరు అని ఇప్పటికీ వారు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నతమైన టెక్నీషియన్స్ ఉన్నారు, ఉన్నతమైన టాలెంట్ కలిగిన వారు ఉన్నారు, ఉన్నతమైన కొత్తగా ఇన్నోవేటివ్ చేసేవారు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి ముంబై నుండి యాక్టర్లను తీసుకురావడం కానీ, ముంబై నుండి టెక్నీషియన్లు తీసుకురావడం కానీ, ముంబై నుండి లైట్స్ మెన్ కానీ, హెయిర్ డ్రైవర్స్ కానీ, మేకప్ ఆర్టిస్టులను కానీ, మిగతా సాఫ్ట్వేర్ కి సంబంధించిన డెవలపర్స్ కానీ, మరియు ప్రధానంగా చూసుకుంటే యానిమేషన్స్, విఎఫ్ఎక్స్ ఇట్లాంటి టెక్నికల్ గా చూసుకుంటే బయట దేశాల నుండి, బయట రాష్ట్రాల నుండి తీసుకొస్తున్నారు. కానీ లోకల్ గా ఉన్న మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరు? మాకు మా అసోసియేషన్ కూడా మాకు హామీ ఇవ్వాలి, ప్రతి ఒక్క నిర్మాత కూడా మాకు హామీ ఇవ్వాలి, ఎందుకు మా పైన ఇంత వివక్షత చూపుతున్నారని వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినీ హీరోలను ప్రముఖులను కూడా కలిసినారు. మరి నిర్మాతలు కూడా గతంలో చూసుకుంటే ప్రతి ఏడాది 10% పెంచుతామన్నారు. కానీ ఈ ఏడాది మాత్రం ఎందుకు పెంచలేకపోతున్నారని ఇప్పటికీ వారు మండిపడుతున్నారు. మరి ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికీ 3 రోజుల నుండి ఇదే సమ్మె కొనసాగుతుంది. ఎక్కడికక్కడ షూటింగ్లు కూడా బంద్ చేసి కార్మికులు కూడా పోరుబాటు పట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మాకు ప్రభుత్వం నుంచి మరియు ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకునేది ఏంటంటే సినిమాకు సంబంధించిన మినిస్ట్రీ అందరినీ పిలిచి వాళ్ళు మీటింగ్ పెట్టి ప్యానెల్ తరపు నుండి మాకు న్యాయం చేయాలని కూడా వారు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. మరియు ప్రొడ్యూసర్లను కూడా వారు అడిగేది ఒకటే, కేవలం మీరు ఏదైతే హామీ ప్రకారం 30% వేతనాలు పెంచుతామన్నారు, అంటే ప్రతి సంవత్సరం 10% చూసుకున్నాం, 30% వేతనం కూడా పెంచాలని వాళ్ళు ఇప్పటికే ప్రధానంగా డిమాండ్ చేశారు. దానికి కూడా మీరు సానుకూలంగా స్పందించాలి. ఎందుకనంటే సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా మేము ప్రధానంగా అక్కడ ఉండి మేము దాని సమస్యలపై మేము పోరాటం చేసి మేము ఒక సినిమా హిట్ కు దారి తీసే వాళ్ళం. మేము కష్టపడుతున్నా కానీ ప్రభుత్వం మా పైన ఎందుకు పట్టించుకుంటలేదు? ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని ఫిల్మ్ అధికారులతో కానీ ప్రొడ్యూసర్లతో మాట్లాడి మాకు వేతనాలు పెంచాలని కూడా ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 2-3 రోజుల నుండి కూడా ఎక్కడ కూడా షూటింగ్లు బంద్ చేసి క్యారీవాన్స్ కానీ, మేకప్ ఆర్టిస్టులు కానీ, టైలర్స్ కానీ, అందులో ఉండే ప్రతి ఒక్క కార్మికులు కూడా పని బంద్ చేసి మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏదైతే లేబర్ కమిషనర్ గారిని కలిస్తే కూడా లేబర్ కమిషనర్ వారు ప్రధానంగా తెలియజేసింది ఏంటంటే సానుకూలంగానే స్పందిస్తారు. మీరు అలా విధులు బహిష్కరించడం కరెక్ట్ కాదు. మీరు విధుల్లోకి వెళ్ళి మీ సమస్య ఉంటే అక్కడ అధికారులతో కానీ, మరి ప్రొడ్యూసర్లతో కానీ వాళ్ళతో సంబంధించి మాట్లాడి మీకు ఎంతైతే వేతనాలు రావాలో అవి డిమాండ్ అది పెంచడానికి మీరు దోహదపడేలా చేసుకోవాలి. ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు వాళ్ళు కూడా చిరంజీవి గారు అపాయింట్మెంట్ కోసం అడిగారంటే ఆ 30% వేతనాలు పెంచాలి. ఎందుకంటే మీరు అంతకుముందుకు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చిరంజీవి మాజీగా ఉన్నారు. మరి ప్రధానంగా అతను ఒక ఇండస్ట్రీకి పెద్ద కాబట్టి మా సమస్య తనకు చెప్తే పరిష్కరిస్తారు కాబట్టి, నిర్మాతలను పిలిచి మాట్లాడతాడు కాబట్టి అని ఈ యొక్క నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారు అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారు. కానీ ఈ రోజు కనుక చిరంజీవి కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల వారిని కలవలేకపోయాడు. మరియు ఏదైతే రేపటికి లేబర్ కమిషనర్ గారితో ఉండే వాయిదా కూడా రేపటికి వాయిదా పడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో పాపులర్ కావాలంటే కింద టెక్నీషియన్స్ కానీ, మరి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు కానీ అందరూ పనిచేస్తేనే వాళ్ళు ఇంత స్థాయికి వచ్చారు. కానీ మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరని ఇప్పటికి కూడా వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం చేస్తున్నారు. 30% వేతనాలు పెంచండి, దాని తర్వాతనే మేము విధిలోకి వస్తామని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.